ఎవరికైనా అత్యున్నతమైన ఉద్యోగం వస్తే వదులుకుంటారా? కానీ ఒక అతను వదులుకున్నాడు. ఎవరో తెలుసా? అతనే ద గ్రేట్ పర్సన్ ఆఫ్ ఇండియా, రియల్ ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1921లో కేవలం 24 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేయడం ఇష్టం లేక ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాంధీజీ సుభాష్ చంద్రబోస్ ని ఏమని పిలిచేవారో తెలుసా? ప్రిన్స్ అమాంగ్ ప్యాట్రియట్స్, భారతదేశపు దేశభక్తులలో యువరాజు. ఈ మాటతో మనకు అర్థమవుతుంది నేతాజీ గారికి దేశం మీద ఎంత భక్తి ఉందో. 1943లో సింగపూర్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా అనే ఒక సైనిక దళాన్ని స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశానికి స్వాతంత్రం సాధించడం కోసం సాయుధ పోరాటం చేయాలనే లక్ష్యం. దీనిని సాధారణంగా ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ గాని కూడా పిలుస్తారు. లక్షలాది మంది సైనికులకు ఆయన ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఆయన నినాదాలు యువతలో అగ్నిని నింపాయి. ఆ చారిత్రక పిలుపేమిటంటే తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను. మన దేశం గర్వించదగిన వీరపుత్రుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన సాహసం, ఆయన త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సుభాష్ చంద్రబోస్ ని ఇష్టపడే వాళ్ళు కామెంట్స్ లో రియల్ ఫ్రీడమ్ ఫైటర్ అని మెసేజ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.